మంత్రగాడి జీవితం. హరిపురం చిన్న పల్లెటూరు. అక్కడ వ్యవసాయం చేసేవారు, కులవృత్తుల్లో నిపుణులు ఉన్నారు. ఆయా పనులకు అవసరమైనవి పట్నంలో మాత్రమే లభిస్తాయి. అందుకని ప్రతి వారికి ఇంచుమించు పట్నం వెళ్లే పని ఉండేది. హరిపురంలో తయారయ్యే అనేక వస్తువులకు పట్నంలో మంచి గిరాకీ ఉంది. అలాంటి హరిపురంలో సోమన్న ఒక్కడే పేదవాడని చెప్పవచ్చు. అతడికి పొలమూ లేదు, కులవృత్తి రాదు. 4 ఇళ్ళు తిరిగి తోట పని చేస్తాడు. భార్య సీతమ్మ రకరకాల తినుబండారాలు చేసి ఊరంతా తిరిగి అమ్ముతుంది. 12 ఏళ్ల కూతురు రమ ఇంట్లో ఉండి వంట చేస్తూ 6 ఏళ్ల తమ్ముడు గణపతి ఆలనా పాలనా చూస్తుంది. ఇలా ఉండగా ఆనందుడనే యోగి శిష్యగణంతో ఆ ఊరికి వచ్చాడు. ఆయన మంచి వక్త. ఆయన చెప్పేది వినడానికి ఊళ్ళో వాళ్ళందరూ ఎగబడ్డారు. ఆనందుడు తన ఉపన్యాసంలో ఆరోగ్యం, సంతృప్తి మనిషికి సుఖ సంతోషాలను ఇస్తాయి. ఎవరి పనులు వారు చేసుకుంటూ ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే భుజిస్తూ ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని చెప్పాడు. ఈ మాటలు ఊరి వాళ్లకు బాగా నచ్చాయి. అప్పటినుంచి ఎవరింటి తోట పని వారు చేసుకుంటున్నారు. వారికి ఎవరికి కావలసింది వాళ్ళు ఇంట్లోనే వండుకొని తింటున్నారు. సోమన్నకు సీతమ్మకు ఆదాయం పోయి పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఆనందుడి వల్లే జరిగిందని గ్రహించిన సోమన్న ఆయన్ను కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. ఆయన అతడి వంక అదోలా చూసి, ఈ ఊళ్ళో నా మాటలు విని ఎందరో బాగుపడ్డారు, నీకొక్కడికే చెడు జరిగింది. తప్పు నీదంటావా నాదంటావా అని అడిగాడు. స్వామి, ఇది తప్పొప్పుల గురించి ఆలోచించే సమయం కాదు. నేను, నా భార్య, బిడ్డలు ఆకలితో మలమల మాడిపోతున్నాం. అందుకు కారణం మీరే కాబట్టి మా అందరి ఆకలి తీరే ఉపాయం మీరే చెప్పాలి అన్నాడు సోమన్న దీనంగా. చూడు సోమన్న, ప్రజల అవసరాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇంతకాలం నీవు ఆలోచించకుండా బ్రతికేశావు. ఆలోచించి చూడు, జీవనోపాధికి కొత్త మార్గాలు కనపడతాయి అన్నాడు ఆనందుడు. దానికి సోమన్న అక్కసుగా, కడుపు నిండిన మీలాంటి వారు ఇలాంటి కబుర్లే చెబుతారు. వీటి వల్ల మా కడుపు మంట చల్లారదు కదా అన్నాడు. ఆనందుడు నవ్వి, ఒకప్పుడు నేను కాయకష్టం చేసి పొట్ట పోషించుకునేవాణ్ణి. క్రమంగా పనులు దొరకడం మానేశాయి. నేను సాధువుల్లో కలిసిపోయాను. ప్రజలకు ఎలాంటి కబుర్లు ఇష్టమో అవి చెప్పి కడుపు నింపుకుంటున్నాను. నాకులాగే నువ్వు మారాలి అన్నాడు. సోమన్న వెంటనే తను యోగికి శిష్యుడిగా చేరిపోతానన్నాడు. ఆనందుడు అంగీకరించక, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు. నీకు సంసార బాధ్యతలున్నాయి. నీకు తగిన బ్రతుకు తెరువు చూసుకో అన్నాడు. ఈలోగా నేను, నా భార్య, బిడ్డలు ఆకలితో మాడి చస్తాం అన్నాడు సోమన్న దిగులుగా. అందుకు ఆనందుడు, అలా గాభరా పడకు. నేను ఈరోజే ఈ ఊరు విడిచిపెడుతున్నాను. అయితే నా శిష్యుల్లో టోకరుడు అనేవాణ్ణి నీకు పరిచయం చేస్తాను. అతడికి మంత్ర విద్యలు తెలుసు. నీకు ఏదో ఒక బతుకు తెరువు దొరికేదాకా మీ అందరికీ ఆకలి బాధ లేకుండా సాయపడతాడు అన్నాడు. సోమన్న సరేననగానే ఆనందుడు టోకరుణ్ణి పిలిచాడు. టోకరుడు 7 అడుగుల పొడవు, అంతకు తగ్గ లావు ఉన్నాడు. జుట్టు జడలు కట్టి ఉంది. ఎర్రటి కళ్ళు, కిందకు వాలిన పొడవాటి మీసాలు, జీపురు గడ్డం, భుజాన్నుంచి పాదాల దాకా అంగి. అతడు మాంత్రికుడని చూడగానే అనిపిస్తుంది. ఆనందుడు టోకరుడి భుజం తట్టి, నేను ఈ ఊరు విడిచిపెడుతున్నాను. ఇతడి పేరు సోమన్న. నీవు పక్షం రోజులు ఇతని కుటుంబానికి సేవ చేయాలి. వారికి ఆకలి బాధ లేకుండా చూసుకో. తర్వాత నీ మంత్రశక్తితో నేనున్న చోటుకురా అన్నాడు. టోకరుడు గురువుకు నమస్కరించి సోమన్న వెంట బయలుదేరాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి సీతమ్మ, పిల్లలు సోమన్న తినడానికి ఏమైనా తెచ్చాడేమో అని ఆతృతగా ఎదురొచ్చారు. టోకరుడు వాళ్లతో, మీరంతా కళ్ళు మూసుకుని ఎవరికి ఏవేవి తినాలని ఉన్నదో చెప్పి కళ్ళు తెరవండి అన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. సోమన్న పులిహోర, బొబ్బట్లు అన్నాడు. అలా ఎవరికి కావాల్సింది వాళ్ళు కోరుకుని కళ్ళు తెరిచేసరికి వంటకాలు వెండి పళ్ళాలలో వడ్డించి ఉన్నాయి. వాళ్ళు తినడం అవగానే వెండి పళ్ళాలు మాయమైపోయాయి. అందరూ టోకరుణ్ణి మెచ్చుకున్నారు. టోకరుడు వాళ్లతో, నేనిక్కడ పక్షం రోజులు మాత్రమే ఉంటాను. ఈలోగా మీరు జీవనోపాధికి కొత్త మార్గాలు వెతుక్కోవాలి అన్నాడు. ఇది విన్న సోమన్నకు బెంగ పుట్టింది. అతడు టోకరుడితో, నాకు ఇలాంటి మంత్రశక్తులు నేర్పి వెళ్ళు అన్నాడు. టోకరుడు నవ్వి,
మనకు పీల్చటానికి గాలి, తాగడానికి నీరు, తినడానికి ఆహారం కావాలి. వీటన్నింటినీ ప్రకృతి ద్వారా మనకు అందిస్తున్న మహామాంత్రికుడు దేవుడు. మనిషి నేర్చిన మంత్రాల మహిమ వల్ల సుఖ సంతోషాల కంటే బాధ, అసంతృప్తులే ఎక్కువ. నీవు నా మాట విని బ్రతుకు తెరువు గురించి ఆలోచించు అని హితవు చెప్పాడు. మంత్రశక్తుల వల్ల నీకు కలిగిన బాధ, అసంతృప్తి ఏమిటో చెప్పగలవా అని అడిగాడు సోమన్న చిరాకు పడుతూ. అందుకు టోకరుడు శాంతంగా, నా బాధలు ఎవరికీ చెప్పకూడదని గురువాజ్ఞ. నేనెక్కడి నుంచి వెళ్లేలోగా ఈ ఊళ్ళో బతుకు తెరువుకు కొత్త మార్గాలు తెలుసుకుని నాకు చెప్పు. నీకు నేను మంత్రశక్తులు లభించేలా చేస్తాను అన్నాడు. ఈ మాటలకు సోమన్న సంతోషించాడు. కానీ మంత్రం నేర్వడం అంత సులభం కాదన్న అనుమానం కలిగింది. సోమన్న ఇంట్లో అందరికీ మంత్ర విద్య నేర్చుకుంటే బాగుంటుందని ఉంది. కానీ తమలో ఒక్కరికైనా మంత్ర విద్య అబ్బుతుందన్న నమ్మకం వాళ్లకు కలగలేదు. అందుకని ప్రతిరోజు తెల్లవారుగానే సోమన్న, సీతమ్మ ఊరంతా తిరిగి ఎవరి అవసరాలేమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు సోమన్న టోకరుణ్ణి, మీ గురువు ఆనందుడు పొట్టకూటి కోసం యోగినయ్యానని నాకు చెప్పాడు. మహామంత్రవేత్తవైన నీవు ఆయనకు శిష్యుడివెలా అయ్యావు అని అడిగాడు. ఆనందుడు మహాజ్ఞాని. నీ బుద్ధి వికసించాలని ఆయన నీకు అలా చెప్పాడు. ఆయన పొట్టకూటి కోసం యోగి కావటం నిజం కాదు. మాంత్రికులకు స్వేచ్ఛార్హత ఉండదు. ఆనందుడు జ్ఞాని కాబట్టి నన్ను బానిస అనకుండా శిష్యుడు అంటున్నాడు. ఇది మంత్రగాడి జీవితం అన్నాడు టోకరుడు. సోమన్నయ్య విషయం భార్యకు చెప్పి, టోకరుడు మనను భయపెట్టాలని చూస్తున్నాడని నా అనుమానం. ఒకవేళ అతడు చెప్పేది నిజమే అయినా నేను మంత్ర విద్య నేర్చుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెడతాను. నేనొక్కడిని కష్టపడితే మాత్రమే అన్నాడు. సీతమ్మ వెంటనే, మంత్ర విద్యకు కఠోర సాధన అవసరమని తెలుస్తూనే ఉన్నది. అది మధ్యలో ఆపేస్తే ప్రాణ ప్రమాదం కాబట్టి ఈ ఆలోచన మానుకో అన్నది. చివరకు టోకరుడు వెళ్ళిపోయే రోజు వచ్చింది. అతడు సోమన్నతో, నేను వెళ్ళాక మీరెలా జీవిస్తారా అని దిగులు పడుతున్నాను అన్నాడు. అందుకు సోమన్న అతని భార్య, మేమీ మధ్య ఊళ్ళో వాళ్లకు అవసరమైన వస్తువులేమిటో తెలుసుకున్నాం. వాటిని పట్నం నుంచి తెచ్చి ఇక్కడి వాళ్లకు అమ్మి, అలాగే ఇక్కడ తయారయ్యే వాటిని పట్నంలో అమ్మి సుఖంగా బ్రతకగలం. ఆ మాయదారి మంత్ర విద్యల పట్ల మాకు ఆసక్తి లేదు అన్నారు. ఆ మాటలు విని టోకరుడు చాలా సంతోషించాడు. వారిలో ఆత్మవిశ్వాసం కలిగి సుఖంగా జీవించాలంటే శ్రమించడానికి మించిన మార్గం లేదన్న జ్ఞానోదయం కలిగినందుకు వాళ్లను మెచ్చుకుని గురువు ఆనందుడిని కలుసుకునేందుకు ప్రయాణమయ్యాడు. కథ సమాప్తం. తెలివి ఉండాలి. నందనపురంలో రత్నాకరుడు పెద్ద వర్తకుడు. అతని ఏకైక పుత్రుడు అజితసేనుడు. కాయంగుల పట్టణంలో శీలవతి అనే పిల్ల ధనికుడి కుమార్తె, చక్కనిదని, తెలివిగలదని, గుణవతి అని నలుగురు చెప్పగా విని రత్నాకరుడు ఆమెను అజితసేనుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె తెలివితేటలు, అందము చూసి అజితసేనుడు ఆమెతో అనుకూలంగా కాపురం చేయసాగాడు. రత్నాకరుడు మాత్రం తన కోడల్ని కనిపెట్టి ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి వేళ శీలవతి ఒక ఖాళీ కుండను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపటికి ఆ కుండ లేకుండా తిరిగి వచ్చింది. అది మామగారు గమనించి తన కోడలు సాహసి అని, అలాంటి మనిషి ఉభయ కుటుంబాలకు అపకీర్తి తేగలదని అనుకుని మనసులో చాలా బాధపడి మర్నాడు తన కొడుకుతో, కొంతకాలం నీ భార్యను పుట్టింట ఉండిరాని అన్నాడు. ఆమె ఇక్కడ సుఖంగానే ఉంటున్నది కదా అని కొడుకు అంటే, కాదు, ఆమె పుట్టింటికి వెళ్తేనే మంచిది అని తండ్రి పట్టుబట్టాడు. తన కోడల్ని పుట్టింటికి చేర్చే బాధ్యత తానే తీసుకుని రత్నాకరుడు ఆమెను వెంట పెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఒక వాగు వచ్చింది. కాలి చెప్పులు తీసి చేత పట్టుకుని నీటిలోకి దిగమని మామగారు కోడలికి చెప్పాడు. కానీ ఆమె చెప్పుల కాళ్లతో వాగు దాటింది. కోడలు తన మాట విననందుకు రత్నాకరుడు బాధపడ్డాడు. కానీ పైకి ఏమీ అనలేదు. కొంత దూరం పోయాక ఒక విరగబండిన చేను కనిపించింది. చక్కని పంట, కామందు మంచి లాభం పొందుతాడు అన్నాడు మామగారు. తినేయకుండా ఉంటేను అన్నది కోడలు. అంత తెలివి తక్కువగా మాట్లాడే తన కోడలకు తెలివిగలదని ఎలా పేరు వచ్చిందో రత్నాకరుడికి తెలియలేదు. తర్వాత వాళ్ళు ఒక నగరం గుండా వెళ్లటం తటస్థించింది. ఈ పట్టణం ఎంత బాగున్నది అన్నాడు రత్నాకరుడు. శత్రురాజులు దీన్ని ధ్వంసం చేయకుండా ఉంటేను అన్నది శీలవతి.
మరికొంతసేపటికి తోవలో తగిలిన ఒక మర్రి చెట్టు కింద రత్నాకరుడు విశ్రాంతికి కూర్చున్నాడు. శీలవతి చెట్టుకు దూరంగా వెళ్ళి కూర్చుంది. పెంకి మనిషి, మూర్ఖురాలు. పెద్దవాళ్ళంటే లక్ష్యం లేదు. ఈమెను పుట్టింట వదలటం నా కొడుక్కు పేడ విరగడే అనుకున్నాడు రత్నాకరుడు. తర్వాత వాళ్ళు బండిలో కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామంలో ఎరిగిన వాళ్ళ ఇంట భోజనం చేసి బయట విశ్రాంతి తీసుకున్నారు. రత్నాకరుడు తాము వచ్చిన బండిలో పడుకున్నాడు. శీలవతి బండి నీడలో కూర్చున్నది. అప్పుడు చెట్టు మీద కూర్చున్న కాకి ఒకటి తెగ అరవసాగింది. అది విని శీలవతి, ఉసే కాకి, ఎందుకలా అరుస్తావు? ఒక పొరపాటు చేసి నేను ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. ఇంకోసారి అలా చేస్తే నా భర్త ముఖం మళ్ళీ చూడలేనేమో అన్నది. ఈ మాటలు విని ఆశ్చర్యపడి రత్నాకరుడు చటుక్కన బండి దిగి వచ్చి, నువ్వు ఇప్పుడు అన్న మాటకు అర్థమేమిటి అని కోడల్ని అడిగాడు. సువాసన ఉన్నందువల్లనే గంధపు చెక్కను అరకతీస్తారు. రంగు ఉండటం వల్లనే జేగురుగడ్డను చితకగొట్టి పొడి చేస్తారు. నా విశేష గుణాలే నాకు శత్రువులైనాయి. నాకు పక్షుల భాష, జంతువుల భాష తెలుసును అన్నది శీలవతి. ఆమెకు పిచ్చేమోననుకున్నాడు రత్నాకరుడు. శీలవతి ఇంకా ఎలా చెప్పుకుపోతోంది. కొన్నాళ్ల క్రితం అర్ధరాత్రి వేళ ఆడనక్క కూసింది. నదిలో ఒక స్త్రీ శవం కొట్టుకుపోతున్నదని, ఆ శవం మీద ఆభరణాలున్నాయని నక్క అంటున్నది. అది విని నేను ఖాళీకుండ తీసుకుని నదికి వెళ్ళి శవాన్ని నీటి నుండి ఒడ్డుకు లాగి ఆభరణాలు వలిచి కుండలో వేసి ఆ కుండను గుర్తుగా ఒకచోట పాతిపెట్టి శవాన్ని నక్కకు వదిలి ఇంటికి తిరిగి వచ్చాను. ఈ చిన్న తప్పు చేసినందువల్ల నేను మీ అనుమానానికి గురి అయి ఈ స్థితికి వచ్చాను. రత్నాకరుడికి ఇదంతా విని ఆశ్చర్యము, కోడలిపైన జాలి కలిగాయి. శీలవతి ఇంకా ఎలా అంది, అయితే నా పైన పశుపక్ష్యాదులకు ఎంత అభిమానమో చూడండి. ఆ కాకి ఇంతసేపటి నుంచి నాతో చెబుతున్నది ఆ చెట్టు కింద పెద్ద నిధి ఉన్నదని. వెంటనే రత్నాకరుడు ఆ చెట్టు కింద తవ్వాడు. ధనరాశి దొరికింది. అతనికి తన కోడలి మీద అపారమైన విశ్వాసము, గౌరవము కలిగాయి. ఆయన శీలవతితో, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను. మనం ఇంటికి తిరిగిపోదాం అన్నాడు. తిరుగు ప్రయాణం ఉత్సాహంగా సాగింది. దారిలో తాము మొదట సేద తీరిన మర్రి చెట్టు కనపడగానే మామగారు కోడల్ని, నువ్వు మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చోలేదు అని అడిగాడు. మర్రి చెట్టు తొర్రలలో పాములుంటాయి. చెట్టు మీద ఉండే పక్షులు రెట్టలు వేస్తాయి అన్నది కోడలు. రత్నాకరుడు నవ్వి, అవును నిజమే అన్నాడు. తర్వాత కొంత దూరం వెళ్లేసరికి నగరం వచ్చింది. ఈ నగరంలో బాటసార్ల సౌకర్యం కోసం ఒక్క సత్రమైనా లేదు. ఇది తేలికగా శత్రురాజుల వశమవుతుంది అన్నది శీలవతి. తర్వాత కొంతసేపటికి విరగపండిన చేను వచ్చింది. యజమాని ఈ పంటను అమ్మి డబ్బును సద్వినియోగం చేస్తేనే నిజంగా లాభం వచ్చినట్లు అన్నది ఆమె. తర్వాత వాగు వచ్చింది. వాగులో రాళ్లుంటాయి, జల జంతువులుంటాయి. నేల మీదలాగా అవి కనిపించవు. అందుచేత నీటిలో నడిచేటప్పుడు విధిగా పాదరక్షలుండాలి అన్నది. ఆమె తెలివిని మామగారు ప్రశంసించాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్యను చూసి అజితసేనుడు చాలా సంతోషించాడు. తన తండ్రి ఆమెకు ఇంటి పెత్తనం ఇయ్యటం చూసి ఆమె తన తండ్రి విశ్వాసానికి పాత్రురాలైందని అతను గ్రహించాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజు మంత్రిని నియమించే ఉద్దేశంతో అనేక మంది మేధావులను రప్పించి వారితో గోష్ఠి జరుపుతూ పరీక్ష చేస్తున్నాడు. దానికి అజితసేనుడు తన భార్యతో సహా వెళ్లి రాజుగారి ధర్మశాలలో దిగాడు. రాజును కాళ్లతో తన్నిన వారికి ఏమి శిక్ష వెయ్యాలి అని అకస్మాత్తుగా రాజు మేధావులను అడిగాడు. రాజద్రోహి నేరానికి విధించే శిక్షే విధించాలని, కొరత వెయ్యాలని, శిరశ్ఛేదం చెయ్యాలని ఒకరిని మించి మరొకరు రాజుగారి మెప్పు కోసం పోటీపడి చెబుతున్నారు. అజితసేనుడు చప్పున ధర్మశాలకు పరిగెత్తి శీలవతికి రాజుగారి ప్రశ్న చెప్పాడు. రాజును ఎవరు తన్నుతారు? శృంగార చేష్టగా భార్య తన్నాలి, లేదా పిల్లలు తన్నాలి. అందుకు శిక్ష ఏమిటంటే ఏమీ శిక్ష విధించక మరింత ప్రేమగా చూడటం అన్నది శీలవతి. అజితసేనుడు తిరిగి వచ్చేసరికి సభలోని వాళ్ళందరూ ఇంకా శిక్షలు చెబుతూనే ఉన్నారు. అందరూ మౌనంగా ఉన్న క్షణం చూసి అజితసేనుడు, మహారాజా, రాజును కాళ్లతో తన్నిన వారిని మరింత ప్రేమగా చూసి ఆదరించాలి అన్నాడు. అజితసేనుడికి మంత్రి పదవి లభించింది. అతడు శీలవతితో సహా దివాణంలో కాపురం పెట్టి శీలవతి సహాయంతో రాజుకు అద్భుతమైన సలహాలిస్తూ గొప్ప మంత్రి అని పేరు తెచ్చుకున్నాడు.
కథ సమాప్తం. ఇంటి మీద ప్రేమ. 65 వయస్సులో మల్లమాంబ భర్త పోవడంతో ఒంటరిదైపోయింది. కొంతకాలం బంధువులు వస్తూ పోతూ సందడి చేయడంతో దిగులు అనిపించలేదు. కానీ క్రమంగా బంధువులు రావటం తగ్గిపోయింది. పట్నంలో వ్యాపారం చేసుకుంటున్న అల్లుడు కూతురు కూడా రాకపోకలు తగ్గించారు. దానితో మల్లమాంబకు దిగులు పడటం అలవాటైపోయింది. ఒకరోజు మధ్యాహ్నం మల్లమాంబ ఇంటి పనులు పూర్తి చేసుకుని భోజనం చేసి పెరట్లో ఉన్న రేగు చెట్టు కింద నొలక మంచం, దానిమీద బొంత వేసుకుని కునుకు తీస్తూ ఉండగా ఒక నెమలి చెట్టు మీద వాలబోయి మల్లమాంబ మీద పడింది. వెంటనే కళ్ళు తెరిచిన ఆవిడ నెమలిని పరిశీలనగా చూసి దాని కాలికి గాయమైందని, ఎవరో దాన్ని వేటాడటానికి ప్రయత్నించారని గ్రహించింది. నెమలిని ఇంట్లోకి తీసుకుపోయి దాని గాయం మీద పసుపు వేసి కట్టుకడుతూ ఉండగా బయట నుంచి పెద్దగా, ఏమమ్మా ముసలమ్మ, ఇక్కడ చెట్టు మీద నెమలి వాలింది, నువ్వేమైనా చూసావా అంటూ ఒకడు కేక వేశాడు. లేదు నాయనా, అయినా ఊళ్ళో నెమళ్ళు లేవు కదా, నీకు నెమలి కనపడ్డమేమిటి అంటూ మల్లమాంబ ఆశ్చర్యం నటించింది. మారు పలకకుండా వాడు వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి ఆమె నెమలి కాలికి కట్టుకడుతూ వేళకు ఆహారం పెడుతూ జాగ్రత్తగా చూడటంతో అది క్రమంగా కోలుకుని అప్పుడప్పుడు పెరట్లో పురి విప్పి ఆడసాగింది. ఈ సంగతి ఆ నోట ఈ నోట విన్న ఆ ప్రాంత జమీందారు ఒకనాడు మల్లమాంబ ఇంటికి వచ్చి, ఏం మల్లమాంబ, ఇన్నాళ్లుగా నాకు పెంపకానికి నెమలి దొరికింది కాదు, నీ దగ్గర మంచి పెంపుడు నెమలి ఉన్నదని తెలిసింది, దాన్ని నాకివ్వు, నీకు 5 బంగారు నాణేలిస్తాను అన్నాడు. జమీందారంతటి వాడు తన ఇంటికొచ్చాడని మల్లమాంబ ఏమీ తొణక్కుండా, భలే వారయ్యా, నువ్వనే ఆ నెమలికి నేను తల్లిని, అది లేకపోతే నేనుండలేను, నే లేకపోతే అది ఉండలేదు, నిజం అన్నది నెమలి తల నిమురుతూ. అలాగా అన్నప్పటికి వెళ్ళిపోయిన జమీందారు 4 వారాల తర్వాత మళ్ళీ వచ్చి, చూడు మల్లమ్మవ్వ, నువ్వెప్పుడైనా బయట ఊరు వెళ్ళవలసి వస్తే అప్పుడు నెమలి ఆలనా పాలన చూసేదెవరు అని అడిగాడు. మల్లమాంబ ఒక్క క్షణం ఆలోచించి, ఆ మాట నిజమే, అందరిలాగే నాకు ఏదైనా ఊరు వెళ్ళి రావాలని అనిపిస్తుంది, కానీ అయిన వాళ్ళ ఇళ్లల్లో కూడా పట్టుమని 10 రోజులుండేందుకు మనసొప్పదు, ఎక్కడ నెమలితో కాలక్షేపం బాగానే జరిగిపోతున్నది అన్నది. ఆ మాటలతో జమీందారుకు ముసలావిడి మీద జాలి కలిగి, నా మాట విను, నిన్ను నీ నెమల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను, అక్కడ నీకెలాంటి ఇబ్బంది ఉండదు, నీకెన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులుండు అన్నాడు. జమీందారు అలా అనగానే మల్లమాంబకు చాలా ఉత్సాహం కలిగింది. జమీందారుతో వాళ్ళ ఊరుకు వెళ్ళి వాళ్ళ భవంతిని, అక్కడి మనుషుల్ని చూస్తూ కొంతకాలం హాయిగా గడపాలనుకుంది. అయితే అదే సమయంలో ఆవిడకు తన అందమైన రెల్లుగడ్డి ఇల్లు, దాని చుట్టూ మట్టి ప్రహరీ గోడ, ఊరి చివర 2 ఎకరాల పొలం, మొత్తంగా తనున్న ఊరంతా ఒక్కసారి గుర్తుకు వచ్చి దిగులు వేసింది. అది గమనించిన జమీందారు, మల్లమ్మవ్వ, నువ్వెలాంటి సంకోచాలు పెట్టుకోకు, మా ఇంటిని నెమల్ని చూసుకుంటూ పెద్ద దిక్కుగా ముందు గాని ఇక్కడ నీ ఇంటిని జాగ్రత్తగా చూస్తూ ఉండమని గ్రామాధికారికి చెబుతాను, నీ పొలం నుంచి ధాన్యం, ఆదాయం ఏది కావాలంటే అది నీకు తెచ్చి ఇచ్చి ఏర్పాటు చేస్తాను అన్నాడు. సంతోషమే బాబు, కానీ అంటూ ఆగింది మల్లమాంబ. ఏదో ఆలోచిస్తున్నావు, మొహమాట పడకుండా చెప్పు అన్నాడు జమీందారు. ఒక సంగతి, రోజు మధ్యాహ్నం అన్నం తిని రేగు చెట్టు కింద నులక మంచం వేసుకుని పడుకుంటే చెట్టు ఆకులు గలగల శబ్దం చేస్తూ నన్ను జోకొడుతూ ఉంటాయి, ఈ ఇల్లు తిలితే ఇక ఆ శబ్దం వినపడదు కదా అన్నది దీనంగా. జమీందారు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని, సరే, నువ్వంతగా ప్రేమించే ఇంటిని నెమలిని వదిలి రావద్దు, నీ ఇంటి పరిసరాలు మరింత పచ్చదనంతో కళకళలాడటానికి నేను తగిన ఏర్పాట్లు చేస్తాను, నెమలిని చూడాలనుకున్నప్పుడు నేనే వచ్చి చూసి వెళ్తాను, నీ ఇంటి మీది ప్రేమ, నెమలి మీద దయ చాలా గొప్పవి అని చెప్పి వెళ్ళిపోయి అన్నమాట ప్రకారం ఇంటి పరిసరాలను సుందరవనంగా తీర్చిదిద్దాడు. 1 నెల గడిచింది. ఒకనాటి ఉదయం మల్లమాంబ పళ్ళెంలో అరమగ్గిన జామ పండు గింజలు వేసి నెమలి ముందు పెట్టి ఇంట్లోకి వెళ్లేందుకు 4 అడుగులు వేసేసరికి వెనక నుంచి, అమ్మా, ఇక ఈ తిండి తినలేను, అన్నం ఏదైనా కూర పెట్టు అన్న మాటలు వినిపించినాయి. మల్లమాంబ చప్పున వెనుతిరిగి చూసేసరికి
ఒక 10 ఏళ్ల కుర్రవాడు నవ్వుతూ కనిపించాడు. ఆమెకు ఆశ్చర్యంతో పాటు పట్టరాని కోపం వచ్చి, ఒరేయ్, నెమలెక్కడా? ఏం చేశావు? అది నా పెంపుడు బిడ్డ అని చుట్టూగా చూడసాగింది. ఈసారి కుర్రవాడు పెద్దగా నవ్వుతూ, అమ్మా, ఆ పెంపుడు బిడ్డను నేనే. భూతదయగల ప్రేమమూర్తివైన నీ ఆదరంతో ముని శాపం నుంచి విముక్తి కలిగింది. ఇదిగో ఆ రోజు నా గాయానికి కట్టుకట్టావే, అది మానిన మచ్చ అంటూ కాలిమీది మచ్చను మల్లమాంబకు చూపించాడు. కాలిమీది మచ్చ, ముని శాపం అన్న మాటలు వింటూనే మల్లమాంబకు కుర్రవాడు చెప్పేదాంట్లో నిజం ఉన్నట్లు తోచింది. ఆమె వాడిని దగ్గరికి తీసుకుంటూ, ఎరా నెమలి బాబు, మునులు శాపాలు ఇవ్వగలరు, వరాలు ఇవ్వగలరని చిన్నప్పుడు మా ముత్తవ్వ చెప్పగా విన్నాను. ఇంతకీ ఆ ముని నీకెందుకు శాపం ఇచ్చాడు అని అడిగింది. అదంతా పెద్ద కథమ్మా, ఆకలిగా ఉంది, 4 మాటల్లో చెబుతాను. నా తల్లిదండ్రులెవరో నేనెరగను. ఊహ తెలిసినప్పటి నుంచి రామభూపాలయ్య అనే రైతు ఎంట పెరిగాను. ఊళ్ళో ఉన్న మరికొందరు కుర్రవాళ్లతో కలిసి యజమాని పశువుల్ని దగ్గరలో ఉన్న అడవి ప్రాంతాన మేపేవాడిని. అక్కడి చెట్ల మీద ఎన్నో రకాల పక్షులుండేవి. వాటిల్లో నెమళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఒకదాన్ని పట్టుకుపోయి పెంచుకోవాలనుకుని ఉచ్చులు అవి వేసి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఒక్కటి పట్టుబడలేదు. దానితో విసిగి వాటి మీద రాళ్లు విసరసాగాను. అలా విసిరిన రాళ్లలో ఒకటి ఆ దాపుల తపస్సు చేసుకుంటున్న ఒక మునికి తగిలింది. ఆయన కోపించి నన్ను నెమలివై పొమ్మని శపించి అన్ని జీవుల పట్ల ప్రేమాదరాలు ఉన్న వాళ్ల సాయంతో ఏనాడో ఒకనాడు తిరిగి మనిషివి కాగలగని శాప విముక్తి చెప్పాడు. అమ్మా, ఆ శాప విముక్తి నీ వల్ల కలిగింది అన్నాడు కుర్రవాడు. అంతా విని పరమానందం చెందిన మల్లమాంబ వాడికి అప్పటికప్పుడు భోజనం పెట్టి, ఒరే నెమలి బాబు, ఈ ప్రాంతాల్లో ఉన్న జమీందారుకు నెమళ్ళంటే చాలా ఇష్టం. ఆయన నిన్నే ఎత్తుకుపోయి పెంచుకోవాలని అనుకున్నాడు. ఆయన చలవ వల్లే మన ఇంటి చుట్టూ చక్కని చెట్టు చేమ పెరుగుతున్నాయి. ఆయనకేదైనా సాయం చేయగలవా అని అడిగింది. కుర్రవాడు కొద్దిసేపు ఆలోచించి, నేను కొంతకాలం నెమలిగా వాటి మధ్య తిరిగిన వాణ్ణి. వాటిలో కొన్నిటిని మన ఇంటి చుట్టూ ఉన్న చెట్ల మీదకి వచ్చేలా చేయవచ్చు అన్నాడు. అలాంటి ప్రయత్నం చెయ్యరా బాబు, జమీందారు చాలా సంతోషిస్తాడు అన్నది మల్లమాంబ. కుర్రవాడు ఇంటి పెరట్లోకి వెళ్ళి నెమలిలా కేంకరించాడు. కొంతసేపటికి ఉత్తర దిశ నుంచి 2 నెమళ్ళు ఎగురుతూ వచ్చి అక్కడి చెట్లపై వాలాయి. కొన్నాళ్లకు మల్లమాంబ ఇంటి ఆవరణం పచ్చటి చెట్టు చేమలతో పాటు పక్షులు, జంతువులతో జీవకళ తొణికిసలాడే ఉద్యానవనంలా తయారయ్యింది. కథ సమాప్తం. బీహార్ జానపద కథ. యువరాజుకు సాయపడిన ఎలుకలు, చీమలు. ఒకానొకప్పుడు ప్రతాప్గఢ్ రాజ్యాన్ని మహేంద్ర ప్రతాపుడనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా భావించి ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించేవాడు. ఆయన కొడుకు ప్రతాపవర్మ కరుణాహృదయుడు, మృదు స్వభావుడు కావటం వల్ల ప్రజలు యువకుడైన అతన్ని ఎంతగానో ప్రేమించేవారు. అతడు జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమ చూపేవాడు. మంచి విలుకాడే అయినప్పటికీ వేటాడటానికి వెళ్లేవాడు కాదు. ఒకనాడు 3 పరదేశస్థులు రాజును చూడటానికి వచ్చారు. వారు తమకు 3 విలక్షణమైన శక్తులు ఉన్నాయని చెప్పారు. వారు చేశామని చెప్పుకున్న సాహసిక కృత్యాలను గురించి విన్న ప్రతాపవర్మ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ 3 ఒకడు చాలా గొప్ప విలుకాడు. ఎంత దూరంలో ఉన్నదాన్నైనా తాను ఉన్న చోటి నుంచే కొట్టగలడు. 2వవాడు వాయువేగంతో పరిగెత్తగలడు. 3వవాడు ఎవ్వరూ చూడలేని ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా స్పష్టంగా చూడగలడు. వారి మాటలను వింటూ కొంతసేపు వారితో గడిపిన యువరాజు ప్రతాపవర్మకు వారి వెంట వెళ్లి కొన్నాళ్లు దేశాటన చేసి రావాలన్న కోరిక కలిగింది. అందుకు తండ్రి అనుమతిని కోరాడు. తన కుమారుడు రాజ్యాన్ని వదిలి వెళ్లటం ఇష్టం లేక రాజు మొదట వద్దన్నాడు. అయితే వచ్చిన 3 యువరాజును కంటికి రెప్పలా కాపాడి తీసుకువచ్చి అప్పగించగలమని హామీ ఇచ్చాక యువరాజు వారి వెంట వెళ్లడానికి రాజు సమ్మతించాడు. మరునాడు తెల్లవారగానే యువరాజు కొత్త మిత్రులతో దేశాటనకు బయలుదేరాడు. వాళ్లు కొంత దూరం వెళ్ళాక ఒక ఎలుక బురదగుంట నుంచి పైకి రాలేక కొట్టుమెట్టాడుతూ ఉండటం యువరాజు కంటపడింది. అది పైకి రావాలని పైకెక్కడానికి ప్రయత్నించినప్పుడల్లా బురదగా ఉన్న గట్టు జారడం వల్ల మళ్లీ నీళ్లలో పడిపోసాగింది.
యువరాజుకు ఆ ఎలుక మీద జాలి కలిగింది. ఒక బాణాన్ని కొలనులోకి వదిలాడు. దాన్ని పట్టుకుని ఎలుక సునాయాసంగా పైకి ఎక్కి వచ్చింది. ఎలుక కరుణ ఉప్పొంగే యువరాజు మోమును చూస్తూ, నా ప్రాణాలు కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు యువరాజా. నేను ఎలుకల రాజైన చూహా మహారాజును. ఈ క్షణం నుంచి నా రాజ్యంలోని ఎలుకలన్నీ పిలిచినప్పుడు వచ్చి మీకు సాయం అందించడానికి సిద్ధంగా ఉంటాయి. మా సాయం అవసరమైనప్పుడు మీరు నేలపై పడుకుని నా పేరు చెబితే చాలు, మరుక్షణమే మేమందరం మీ సమక్షంలో ఉంటాం అన్నది. యువరాజు ఎలుక కేసి చూస్తూ మందహాసం చేసి ముందుకు సాగాడు. నలుగురు మిత్రులు మరికొంత దూరం వెళ్ళాక వరుసలుగా వెళ్తున్న చీమల బారును యువరాజు చూశాడు. అప్పుడే పక్క ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఒక పెద్ద మనిషి అక్కడ చీమలున్న సంగతి గమనించకుండా బిందెడు నీళ్లు వాకిట్లో కుమ్మరించాడు. దాంతో కొన్ని చీమలు నీళ్లలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చీమలు నీళ్ల నుంచి బయటపడటానికి ఎంతగానో ప్రయత్నించసాగాయి. దానిని చూసి యువరాజు దాపులనున్న చెట్టు నుంచి పెద్ద పెద్ద ఆకులను కోసి నీళ్ల మీద వేశాడు. ప్రాణాలతో ఉన్న చీమలు ఆకుల మీదకి చేరాయి. అప్పుడే వీచిన గాలికి ఆకులు కొట్టుకుపోయి పొడిగా ఉన్న నేల మీద పడ్డాయి. పరమానందం చెందిన చీమలు, యువరాజా, మీ మేలును ఈ జన్మకు మరిచిపోము. మీకెప్పుడైనా మా అవసరం ఏర్పడితే మమ్మల్ని తలుచుకుని 3 సార్లు చప్పట్లు కొడితే చాలు, మరుక్షణమే మేము వచ్చి మీకు సేవలు అందించగలం అన్నాయి. మరునాటికల్లా యువరాజు అతని మిత్రులు చంద్రసేనుడు పరిపాలిస్తున్న చంద్రపుర నగరాన్ని చేరుకున్నారు. ఆనాటి రాత్రి గడపడానికి ఒక సత్రంలో దిగారు. అప్పుడు వారికొక విచిత్రమైన విషయం తెలియవచ్చింది. ఆ రాజ్యాన్ని పాలించే చంద్రసేనుడు పరమ క్రూరుడని, అందమైన తన కుమార్తె చంద్రమతిని వివాహమాడటానికి వచ్చే రాకుమారులకు అసాధ్యమైన 3 పరీక్షలు పెడతాడని, అందులో ఓడిపోయిన వారిని చెరసాలలో వేస్తాడని తెలియవచ్చింది. ఇప్పటి వరకు అలా వచ్చిన పలువురు రాకుమారులు చెరసాల పాలయ్యారు. ఆ సంగతి విన్న యువరాజు ప్రతాపవర్మ రాజు వద్ద బందీలుగా ఉన్న రాకుమారులకు తప్పక విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాడు. మరునాడు తెల్లవారుగానే యువరాజు చంద్రసేనరాజును దర్శించి ఆయన కుమార్తెను వివాహమాడటానికి వచ్చానని చెప్పాడు. ఆ మాట వినగానే రాజు చంద్రసేనుడు కారాగారంలో బందీగా మగ్గటానికి మరొక రాకుమారుడు వచ్చాడన్న ఆనందంతో లోపల నవ్వుకున్నాడు. తన కుమార్తెను వివాహమాడాలంటే 3 ఘనకార్యాలను సాధించాలని ప్రతాపవర్మకు చెప్పాడు. యువరాజు అందుకు సమ్మతించి తాను సాధించవలసిన మొదటి కార్యం ఏదని అడిగాడు. హిమాలయ పర్వత సానువుల మధ్య అందమైన పసుపు రంగు పువ్వులు పోస్తాయి. యువరాణి తలలో పెట్టుకోవటానికి వాటిని నువ్వు కోసుకుని రావాలి. అయితే ఒక విషయం గుర్తుంచుకో, సూర్యరశ్మి సోకగానే ఆ పువ్వులు రంగు వెలిసిపోతుంది. అందువల్ల తెల్లవారక ముందే నువ్వు ఆ పువ్వులను ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు రాజు. ఇది అసాధ్యమైన కార్యం. ఎక్కడో ఉన్న హిమాలయాలకు వెళ్ళి అక్కడున్న పసుపు రంగు పువ్వులను వెతికి కోసుకుని తెల్లవారక ముందే ఇక్కడికి తీసుకురావడం అన్నది ఎవరికి సాధ్యం? ప్రతాపవర్మ తన మిత్రులను సంప్రదించాడు. సుదూరంలో ఉన్న వస్తువులను చూసే శక్తిగల మిత్రుడు ఆ పువ్వులు ఉండే చోటును స్పష్టంగా చెప్పాడు. వాయువేగంతో పరిగెత్తగల మిత్రుడు, విచారించకు మిత్రమా, నేను ఇప్పుడే వెళ్ళి ఆ పువ్వులను తెచ్చి నీకిస్తాను అంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ప్రతాపవర్మ మిగిలిన 2 మిత్రులు రాత్రి దిగిన సత్రంలోకి వెళ్ళి బస చేశారు. అర్ధరాత్రి సమయంలో ఒక మిత్రుడు, మన మిత్రుడు హిమాలయాలకు వెళ్ళి పువ్వులను కోసుకుని తిరిగి వస్తున్నాడు అన్నాడు. అనుకున్న ప్రకారం అతడు తెల్లవారేసరికి పువ్వులతో తిరిగి వచ్చాడు. ప్రతాపవర్మ పువ్వులతో రాజును చూడటానికి వెళ్ళాడు. పువ్వులను చూసి రాజు చిన్నగా నవ్వినప్పటికీ వీడెలా సాధించగలిగాడా అని లోపల బాధపడ్డాడు. అయితే ఆ మాటను అడగలేక ఊరుకున్నాడు. సాధించవలసిన 2వ కార్యం గురించి చెప్పి తన సేవకుల చేత 3 బస్తాల సన్నటి ధాన్యాన్ని తెప్పించి కింద పోయించాడు. వాటిలో మట్టిని గులకరాళ్లను కల్పించాడు. తెల్లవారేసరికి ఈ మట్టి గులకరాళ్ల నుంచి ధాన్యాన్ని వేరు చేయాలి. ధాన్యం 3 బస్తాలకు సరిపోవాలి, గింజ తగ్గకూడదు అన్నాడు. ప్రతాపవర్మ కాసేపు తీవ్రంగా ఆలోచించాడు. తను చంద్రపురికి వస్తూ మార్గమధ్యంలో కాపాడిన చీమలు అతనికి జ్ఞాపకం వచ్చాయి. వాటిని తలుచుకుంటూ అతను 3 సార్లు చప్పట్లు కొట్టాడు. మరుక్షణమే వేల చీమలు
అతని పాదాల వద్దకు వచ్చాయి. ఏం చేయాలో వాటికి వివరించి యువరాజు సత్రానికి వెళ్ళిపోయాడు. సూర్యోదయం అవుతూ ఉండగా రాజభవనానికి వచ్చాడు. ధాన్యం రాశిని చూసి పరమానందం చెందాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన రాజు సేవకులను పిలిచి ధాన్యాన్ని బస్తాలకు నింపమన్నాడు. 3 బస్తాలకు ధాన్యం సరిగ్గా సరిపోయింది. రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అయినా ఇది ఎలా సాధ్యమైందని యువరాజును అడగలేక ఊరుకున్నాడు. మంచిది యువరాజా, నువ్వు చాలా తెలివైన వాడివిలా కనిపిస్తున్నావు. ఎంత తెలివిగలవాడివైనా 3వ కార్యాన్ని సాధించగలవనే నమ్మకం నాకు లేదు. రాజభవన ద్వారానికి వెలుపల ఎండిపోయిన చెట్టు ఒకటి ఉన్నది. తెల్లవారేసరికి దాన్ని సన్నటి ధూళిగా చేసేయాలి. చెట్టును నరకకూడదన్న విషయం గుర్తుంచుకో అని చెప్పాడు రాజు. ప్రతాపవర్మ భవన ద్వారం దగ్గరికి వెళ్ళి దాపులో ఉన్న ఎండిపోయిన ఎత్తైన చెట్టును చూశాడు. కొంతసేపు ఆలోచించిన అతను నేలపై పడుకుని, జోహారాజా, మీ సాయం కావాలి అన్నాడు. మరుక్షణమే వందలాది ఎలుకలు అక్కడికి వచ్చి ఎండిపోయిన చెట్టును పదునైన తమ పళ్లతో కొరికి పిండి చేయటం ప్రారంభించాయి. తెల్లవారి ప్రతాపవర్మ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు చెట్టు జాడ కనిపించలేదు. దాని స్థానంలో రాసిపోసిన కొయ్యి పొట్టు కనిపించింది. ప్రతాపవర్మ రాజదర్శనం కోసం వెళ్ళాడు. రాజు రాగానే ద్వారపాలకులను పిలిచి చెట్టు ఎలా ఉందో చూసి రమ్మన్నాడు. ఒక ద్వారపాలకుడు వెళ్ళి చూసి వచ్చి ప్రతాపవర్మ చెబుతున్నది అక్షరాల నిజమని చెప్పాడు. యువరాజా, నేను చెప్పిన 3 ఘనకార్యాలను నువ్వు సాధించావు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. రేపే నా కుమార్తెను వివాహమాడటానికి సిద్ధంగా ఉండు అన్నాడు రాజు చంద్రసేనుడు. బందీలుగా ఉన్న రాకుమారులందరినీ వెంటనే విడుదల చేయాలని ప్రతాపవర్మ కోరాడు. ఇది చంద్రసేనుడికి ఇష్టం లేదు. ప్రతాపవర్మ ఇలాంటి కోరిక కోరగలడని అతను ఊహించలేదు. ప్రతాపవర్మ చంద్రమతుల వివాహం ఘనంగా జరిగింది. ప్రతాపవర్మ భార్య సమేతంగా 3 మిత్రులతో కలిసి ప్రతాప్గఢ్కు బయలుదేరాడు. ముందు ప్రతాపవర్మ భార్యతో వెళుతూ ఉంటే 3 మిత్రులు కూడా గుర్రాల మీద వారిని అనుసరించారు. క్రూరుడైన చంద్రసేనుడు అంతటితో ఊరుకోలేదు. ప్రతాపవర్మ బందీలై ఉన్న రాకుమారులను విడిపించమనటం అతనికి ఆగ్రహం కలిగించింది. అయిష్టంగానే వారిని వదిలిపెట్టాడు. అందువల్ల తన సైనికులు కొందరిని పిలిచి మార్గమధ్యంలో ప్రతాపుణ్ణి అతని 3 మిత్రులను బంధించి తన కుమార్తెను వెనక్కు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజు కుట్ర తెలుసుకున్న ప్రతాపవర్మ విలువిద్యలో నేర్పరి అయిన తన మిత్రుడితో కలిసి సైనికులను ఎదుర్కొన్నాడు. సైనికుల మీద బాణవర్షం కురిపించాడు. సైనికులు బెదిరిపోయి చెల్లాచెదురుగా పారిపోయారు. ప్రతాపవర్మ తన ప్రయాణాన్ని కొనసాగించి ప్రతాప్గఢ్ను చేరుకున్నాడు. అందం అణుకువగల రాకుమారిని తమకు కోడలిగా తీసుకువచ్చిన కుమారుణ్ణి చూసి రాజదంపతులు పరమానందం చెందారు. కథ సమాప్తం.